నెక్స్ట్ 5th క్లాస్ ఇంగ్లీష్ 7th లెసన్ ఐ వాస్ బ్యాడ్ ఎట్ క్రికెట్. ఇందులో గ్లోజరీ చూద్దాం. గ్రోనుడ్ మేడ్ ఏ లాంగ్ డీప్ సౌండ్ బికాస్ ఆఫ్ పెయిన్ ఆర్ ప్లెజర్. బటర్ ఫింగర్స్ ద హ్యాండ్స్ దట్ ఆఫెన్ డ్రాప్ థింగ్స్. స్క్రీమ్డ్ హ్యావ్ ఏ లౌడ్ క్రై. కన్సోల్డ్ gave comfort or sympathized with somebody who was unhappy or disappointed. నెక్స్ట్ ఈ లెసన్లోని గ్రామర్ చూద్దాం. ఐనే ఐ మస్ట్ క్యాచ్ ఇట్. ఇష్రు కుడ్ హ్యావ్ డన్ బెటర్. ఐ వాజ్ జస్ట్ అండర్ ద బాల్. ఐ షుడెంట్ మిస్. నౌ ఇట్ మైట్ కమ్ ట్రూ. The underlined words in the above sentences express expectations, possibility, and necessity. These words are called modals or modal verbs. పైన ఇచ్చిన వర్డ్స్ మస్ట్, కుడ్, షుడెంట్, మైట్ ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ని, పాసిబిలిటీని, నెసెసిటీని తెలియజేస్తున్నాయి. ఇలా తెలియజేసే వర్డ్స్ని మనం ఏమంటామంటే మోడల్స్ ఆర్ మోడల్ వర్బ్స్ అని అంటాం. From sentence 1, I must catch it. It is clear that must express necessity. It also express obligation, duty, determination as shown in the following sentences. ఇక్కడ మనకిచ్చిన సెంటెన్స్లో మస్ట్ అనేది నెసెసిటీని మాత్రమే తెలియజేస్తుంది. అంతేకాకుండా మస్ట్ అనేది మనకి ఆబ్లిగేషన్, డ్యూటీ, డిటర్మినేషన్ కూడా తెలియజేస్తుంది. అవేంటో కింద ఇచ్చిన సెంటెన్స్లో చూద్దాం. హీ మస్ట్ టెల్ ద సీక్రెట్, ఆబ్లిగేషన్. వి మస్ట్ లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్, డ్యూటీ. ఐ మస్ట్ కంప్లీట్ ద వర్క్ టుడే, డిటర్మినేషన్. ఫ్రమ్ సెంటెన్స్ 2, ఇట్ ఈస్ క్లియర్ దట్ కుడ్ ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. సెంటెన్స్ 2లో ఇస్రూ కుడ్ హ్యావ్ డన్ బెటర్, అక్కడ పాసిబిలిటీని తెలియజేసింది. కుడ్ ఆల్సో బీ యూజ్డ్ టు మేక్ ఏ పొలైట్ రిక్వెస్ట్. కుడ్ ఈజ్ యూజ్డ్ టు సీక్ పర్మిషన్. కుడ్ని మనము పాసిబిలిటీని తెలియజేయడమే కాకుండా పొలైట్ రిక్వెస్ట్ కోసం, అలాగే సీక్ పర్మిషన్ అడగడం కోసం కూడా మనం కుడ్ని యూజ్ చేస్తాం. కుడ్ యూ టెల్ మీ ద వే టు పోస్ట్ ఆఫీస్. కుడ్ ఐ టాక్ టు యువర్ హెడ్ మాస్టర్. ఇక్కడ రిక్వెస్ట్, ఇక్కడేమో పర్మిషన్. సమ్ అదర్ మోడల్స్ ఆర్ కెన్, డేర్, మే, మైట్, విల్, నీడ్, షెల్, వుడ్, ఆట్ టు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రిమెంబర్, ఎవ్రీ మోడల్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ వర్బ్. ఎవ్రీ మోడల్ కూడా ఒక వర్బ్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్. దీన్ని మనం మే యూజ్ చేసి రాయాలి. ఇట్ మే బీ రెయిన్ టుడే. విల్ యూ పర్మిట్ మీ టు ఓపెన్ ద డోర్. మే యూజ్ చేసి రాయాలి. మే ఐ ఓపెన్ ద డోర్. ద బస్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్. విల్ యూజ్ చేసి రాయాలి. ద బస్ విల్ స్టార్ట్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్. డోంట్ టచ్ ద లైవ్ వైర్, ఇట్ మే కిల్ యూ. మస్ట్ యూజ్ చేసి ఈ సెంటెన్స్ రాయాలి. యూ మస్టంట్ టచ్ ద లైవ్ వైర్, ఇట్ మే కిల్ యూ. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు హెల్ప్ హిస్ బ్రదర్. ఆట్ టు యూజ్ చేసి రాయాలి. హీ ఆట్ టు హెల్ప్ హిస్ బ్రదర్. ఇట్ ఈస్ నెససరీ ఫర్ అస్ టు ప్రొటెక్ట్ ద ట్రీస్. షుడ్ యూజ్ చేసి రాయాలి. వీ షుడ్ ప్రొటెక్ట్ ద ట్రీస్. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్, పొలైట్ రిక్వెస్ట్. హీ కెన్ క్లైంబ్ ద ట్రీ, కెపాసిటీ. విల్ యూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఆఫర్. వీ షెల్ విజిట్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్, ఫ్యూచరిటీ. We must do this now, obligation. Glossary. Critical, important. Determine, decide strongly. Grit, courage.
Excel, be very good at doing something. Obvious, clear. Fury, extreme anger. Legacy, something that we carry over from the past. Preserve, keep a particular quality or feature. Enrich your English. Know what these prefixes mean. Pre, before. Over, too much. Miss, wrong or incorrect. Inter, between. Dis, opposite. Co, with, together. Re, again. Under, not enough.